ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు నేను మాదాపూర్‌లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికై వెళ్తున్నాను. గుడి గుమ్మం దాటి లోపలికి వెళ్ళగానే మనసులో ఏదో పాజిటివ్ ఫీల్ వచ్చేసింది. గుడి లోపలికి వెళ్ళగానే ఆ గుడి ముందున్న భారీ ధ్వజస్తంభం మనకు దర్శనమిస్తుంది. ఆ ధ్వజస్తంభం ముందు మొక్కుపెట్టి గుడి చుట్టూ ప్రదక్షిణలు వేస్తూ ఒక్కో అడుగు వేస్తుంటే మనసులో ఏదో పాజిటివ్ ఫీల్, పాజిటివ్ వైబ్రేషన్ ఒక్కసారిగా వచ్చేసింది. ఆ గుడి ఆవరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఆ గుడిలో మోగే గంట శబ్దం వినగానే మనసులో ఉన్న భయాలు, టెన్షన్లు ఒకసారిగా బయటకు వెళ్ళినట్టు అనిపించింది. ఆ గుడి చుట్టూ ప్రదక్షిణ పూర్తి చేసుకొని స్వామి వారిని దర్శించుకున్నాక మనసు చాలా తేలికగా అయింది. గోవిందా గోవిందా. అక్కడే ఆ పక్కన ఉన్న శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకొని ఆ విభూదిని నుదుట పెట్టుకుని అక్కడే ఉన్న లేగదూడలను చూస్తూ అలాగే కాసేపు ఉండిపోయా. ఆ పక్కనే వాటి అమ్మ కూడా అక్కడే ఉంది. అలాగే వాటికి కొంచెం మేత వేసి వాటిని కాసేపు నిమురుకొని తిరిగి వచ్చేసా. చివరిగా అక్కడ వాళ్ళు ఇచ్చిన ప్రసాదం తినేసి రూమ్కి వచ్చేసా.